హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ గూడా అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, అదేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం ఒక గొప్ప వెసులుబాటునైతే కల్పించింది. సో, దీని ద్వారా ఇప్పుడు మీ యొక్క పెన్షన్ పే స్లిప్‌ను మీరు పెన్షన్ పే స్లిప్‌ను పొందటానికి ఎటువంటి కష్టమైన పద్ధతులను పాటించాల్సిన అవసరం లేదండి. అంటే మీరు ఇదివరకైతే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. సో, ఆ ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే. మొదటగా మనం సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేస్తాము. తర్వాత రిజిస్టర్డ్ ఆధార్ లింక్ అయినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యేవాళ్ళమనమాట. సో, ఇప్పుడు అదంతా కాకుండా మనకు ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ ఒకటి ఉంటే సరిపోతుంది. మిగతా ఏవి గూడా అవసరం లేదు. మన పే డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఎప్పటినుంచో ఉన్నవన్నీ వివరంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు బిల్ నంబర్ గూడా ఉంటుంది. సో, ఆ బిల్ నంబర్ ద్వారా గూడా మనం ఇంకా మన పేమెంట్ ఎక్కడ ఉంది? ఎస్టీఓ గారి దగ్గర ఉందా? ఏమిటి? అనే బిల్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదంతా గూడా చాలా సులభంగా అయితే ఉంటుందనమాట. సో, అందుకోసం మేము పెన్షనర్స్ అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ప్రాసెస్ అనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే ఆహ్, చెప్తాను ఈ వీడియోలో. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు సాధారణంగా ఏ ప్రభుత్వ వెబ్‌సైట్ నుండి వివరాలు పొందాలన్నా గూడా మనకు ఓటీపీ అనేది ప్రత్యేక లాగిన్ పాస్వర్డ్ అనేది అవసరమవుతుంది. కానీ ఇప్పుడు అటువంటివి గూడా అవసరం లేకుండా మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా మాత్రమే మీ యొక్క పెన్షన్ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు గూడా తమ స్మార్ట్ ఫోన్ ద్వారా సులభంగా తమ ఆర్థిక వివరాలనైతే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పే స్లిప్‌లో కేవలం మీకొచ్చే డబ్బు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ట్రెజరీ కేటాయించిన బిల్ నంబర్ కూడా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా మామూలుగా బిల్ నంబర్ అనేది ఎంప్లాయీస్‌కి మాత్రమే ఉండేది. కనిపించేదనమాట. కానీ ఇప్పుడు పెన్షనర్స్‌కి కూడా బిల్ నంబర్ అనేది ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ప్రాసెస్‌లో అయితే ఉండబోతోంది. మరి ఇది భవిష్యత్తులో ఏదైనా విచారణకు లేదా రిఫరెన్స్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎలా ఏంటనేది ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో, ముందుగా మనకు డిస్క్రిప్షన్‌లో ఆహ్, లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎంప్లాయీస్‌కి ఒకటి, అలాగే పెన్షనర్స్‌కి ఒకటి. సో, ముఖ్యంగా ఇప్పుడు మనకు పెన్షనర్స్‌కి ఎలా అనేది చెక్ చేద్దాము. ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా సేఫ్ఎంఎస్ ఐడీ ద్వారా సేమ్ అలాగే వారి యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఈహెచ్ఎస్ సంబంధించి కూడా డీటెయిల్స్ పొందవచ్చనమాట. సో, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ చేస్తారు? ఆ ఫోను నంబర్స్ ఏంటి? అడ్రెస్ ఏంటి? ఏ ఏ ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి? ఈ వివరాలు గూడా అనమాట. సో, చూసేద్దాము. ముఖ్యంగా మనకు ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ దీన్ని మనము కాపీ జేసుకోవాలి. సో, ఈ లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మనకి బ్రౌజర్‌లో ఈ విధంగా వెబ్ బ్రౌజర్‌లో ఆహ్, ఈ విధంగా ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో మనకు అడుగుతుందనమాట. పెన్షన్ సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేయండి అని చెప్పేసి ఎంటర్ 8 డిజిట్ పెన్షన్ ఐడీ సీఎఫ్ఎంఎస్ ఐడీ అని అడుగుతుంది. ఇక్కడ మనము సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ పెన్షన్ మంత్ అండ్ ఇయర్ అని అడుగుతుందనమాట. మనకి ఏ నెలకి సంబంధించి పే స్లిప్ కావాలనుకుంటున్నామో ఆ నెలకు సంబంధించి మంత్, ఇయర్ ఎంటర్ చేస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ర్యాండమ్‌గా ఒక నంబర్‌నైతే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. సో, 8038 ఏదో ఇది ఎవరిదనేది తెలీదు. సో, ఒక ర్యాండమ్‌గా ఒక నంబర్ అయితే ఎంటర్ చేద్దాం. 2, 3 నంబర్‌లు కూడా ఎంటర్ చేసి తర్వాత సీరియల్ నంబర్‌లో మనం చెక్ చేద్దాము. 8038 ఇంకా
4136 చూద్దాం ఫ్రెండ్స్ ఈ నెంబర్‌కి ఏమొస్తుందో. సో, మంత్ వచ్చేసి మనము ఇది జూన్ గాబట్టి మెయిన్ మంత్‌కి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 2026 అయితే 2026 ఉంది. అలాగే మనకు ముందు 25 కావాలన్నా, 24 కావాలన్నా, ఎప్పటి కావాలన్నా సరే ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆప్షన్స్. సో, ఇప్పుడు మనకి 26 కాబట్టి 26 మీద అట్లే ఉండిచ్చి ఆహ్, గెట్ పెన్షన్ అని చెప్పేసి పెన్షన్ పే స్లిప్ అనేది క్లిక్ చేసాం. ఈ విధంగా వచ్చేసింది. సో, ఫ్రెండ్స్ ఇది ఎవరిదో కూడా తెలీదనమాట. సో, ర్యాండమ్‌గా ఒక నంబర్ అయితే టైప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు గ్రాస్ పెన్షన్ ఎంత, అలాగే డిడక్షన్స్ ఎంత, ఇది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కోసం ఉంటుంది. అలాగే నెట్ క్రెడిట్ ఎంత అనే వివరాలు ఇక్కడ మనకు టాప్‌లోనే వచ్చేసాయన్నమాట. అలాగే పెన్షనర్ పే స్లిప్ ఆహ్, పర్టిక్యులర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే 2026 అని చెప్పేసి ఉంది. అలాగే ఇక్కడ పెన్షనర్ యొక్క నేమ్ ఉంది. తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడీ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఐడీ ఉంది. ఇక్కడ ఇది ముఖ్యం అన్నమాట. బిల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, బిల్ నంబర్ కూడా మనకు ఇక్కడే అందుబాటులో ఉంది. తర్వాత పెయిడ్ డేట్ అంటే 1 తేదీనే జమ అయింది. ఎప్పుడు జమ అయింది అనేది ఇక్కడ మనకు పెయిడ్ డేట్ అనేది కనిపిస్తుంది. అలాగే ట్రెజరీ వచ్చేసి కడప. సో, కడప సబ్ ట్రెజరీ అన్నమాట. సో, పేమెంట్ స్టేటస్ అయితే ఇది పడిపోయింది కాబట్టి సక్సెస్ అని వచ్చింది. సో, గ్రాస్ పెన్షన్ వచ్చేసి రూ. 72,003 అయితే ఇందులో డిడక్షన్స్ వచ్చేసి మనకు 300 ఈహెచ్ఎస్ కోసం ఉంటుంది. ఇక్కడ మరీ డీటెయిల్‌గా అయితే లేదనమాట. పే స్లిప్‌లో ఎగ్జాక్ట్‌గా ఉన్న అన్ని డీటెయిల్స్ అయితే ఏమి లేవు. సో, కానీ ఇవి మనకు సరిపోతాయి. ఇక నెట్ అమౌంట్ క్రెడిట్ ఎంత చేతికొచ్చింది అని చెప్పేసి రూ. 71,703 అనేది చేతికొచ్చింది. సో, మనకు ఇదే డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కింద నిధి పోర్టల్ అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాజ్ యూజువల్‌గా లాగిన్ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ అడుగుతుంది. ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేస్తే తర్వాత మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుందనమాట. నెక్స్ట్ పేజ్‌లో ఓటీపీ ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ అడుగుతుందనమాట. ఇక్కడ ఓటీపీ, పాస్వర్డ్ అయి 2 ఎంటర్ చేస్తే మనము డైరెక్ట్‌గా నిధి పోర్టల్‌లోనే లాగిన్ అవ్వవచ్చనమాట. సో, అలా గాకుండా ఇప్పుడు మనము ఈ విధంగా మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చేస్తే ఈడ చూసుకున్నట్లయితే పైన మనకి ఈహెచ్ఎస్ హాస్పిటల్ లిస్ట్ అయితే ఉంది. సో, ఇక్కడ మనం గూడా లిస్ట్ ఒకవేళ మన డిస్ట్రిక్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇక్కడ తమిళనాడు కూడా ఉంది. ఇక్కడ చెన్నైలో సపోజ్ హైదరాబాద్‌లో చూద్దాము. హైదరాబాద్‌లో ఎనీ స్పెషలైజేషన్ ఒకవేళ మీకు తెలిస్తే పెట్టండి. ఈఎన్‌టీ సర్జనా లేదంటే ఆహ్, ఏదైనా సరే మీకు తెలిసినది అవసరమైనది ఎంటర్ చేయండి. లేదండి మీకు అన్నిట్లో తెలుసుకోవాలని ఉంటే ఇది ఎనీ స్పెషలైజేషన్ అనేది వదిలేయండి అలాగే. అలాగే మీకు హాస్పిటల్ నేమ్ గాని, ఏరియా గాని తెలిసినట్లయితే అది ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు అంటే అట్లే సెర్చ్ చేయండి. లిస్ట్ అయితే పెద్దగా వస్తుందన్నమాట. సో, మొత్తం ఇక్కడ 53 హాస్పిటల్ లిస్ట్ అయితే ఫైండ్ ఔట్ చేసింది. 53 హాస్పిటల్ లిస్ట్‌లో మనకి ఇక్కడ డీటెయిల్స్‌లోకెళ్తే ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ అడ్రెస్, లొకేషను, మంచి స్పెషలైజేషను, ఇంకా కాంటాక్ట్ నంబర్ గాని ఉంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. కాల్ మిత్ర ద్వారా. అలాగే ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఫుల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆయిస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో, స్టేటు, డిస్ట్రిక్ట్ అలాగే కాంటాక్ట్ నంబర్. సో, ఈ కాంటాక్ట్ నంబర్ మనకెంతో ఉపయోగపడుతుంది. అలాగే స్పెషలైజేషన్స్ మనకి ఏమి కావాలి? సో, న్యూరో సర్జనా లేదంటే ఆహ్, ఈఎన్‌టీ, జెంటో యూరిన్ సర్జన్సా ఇట్లా ఏదైతే స్పెషలైజేషన్ అక్కడ. సో, ఈ విధంగా మనము సెర్చ్ చేసుకోవచ్చనమాట. అలాగే మళ్ళీ మెయిన్ హైదరాబాద్‌కి మళ్ళీ రిటర్న్ అంటే అది వద్దు అంటే వేరే హాస్పిటల్ చూసుకోవచ్చు. అపోలోనా లేదంటే ఈ విధంగా లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పేజీలో కిమ్స్ బీబీ హాస్పిటల్ ఈ విధంగా చూసుకోవచ్చు. ఇవంతా చెక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంప్లాయీ పే స్లిప్ అనేది కనిపిస్తుంది. ఈడ ఎంప్లాయీ పే స్లిప్ మీద గనక క్లిక్ చేస్తే సేమ్ ఇదే ఇప్పటిలాగానే మనము ఎంప్లాయీస్‌కి గూడా సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే మంత్,
సెలెక్ట్ చేసి గెట్ పే స్లిప్ అని అయితే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే సేమ్ అదే విధంగా ఎంప్లాయీస్‌కి కూడా ఓపెన్ అవుతుంది. సో, అబౌట్ ఎంప్లాయీ పే స్లిప్ డౌన్‌లోడ్. సో, ఎంప్లాయీ పే స్లిప్ ఆన్‌లైన్ యూజింగ్ సీఎఫ్ఎంఎస్ ఐడీ. ఓన్లీ సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉంటే సరిపోతుంది. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. బిల్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకు బిల్ స్టేటస్ అనేది ఉంది. ఇక్కడ మనం బిల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, బిల్ నంబర్ అనేది మనకు పే స్లిప్‌లో ఉంటుంది. సో, మరొకసారి పే స్లిప్‌లోకైతే వెళ్దాము. పే స్లిప్ సో, మళ్ళీ సేమ్ లింకే అండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింకు ఇక్కడ మనకు 8 డిజిట్ పెన్షన్ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేయాలని అడుగుతుంది. సో, ఇదివరకు ఎంటర్ చేసినట్టుగానే మనము మళ్ళీ ర్యాండమ్‌గా 80 38 అలాగే 41 ఈసారి 30 ఇద్దాము. ఏమన్నా వస్తుందేమో. ఇక్కడ మళ్ళీ ఏ మంత్ అయినా తీసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి మనము మే నెల తీసుకుందాము. 2026 అంటే లాస్ట్ మంత్ తీసుకుందాము. సో, సీఎఫ్ఎంఎస్ ఐడీ గూడా మనకు సీరియల్‌గానే వస్తుంది ఫ్రెండ్స్. చివర్లో ఒక అంకె మారిస్తే సరిపోతుంది. సో, ఇది ఎవరిదో తెలవదు. కాకపోతే ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ అనేది చివర్లో ఇక్కడ 30, 31, 32 ఈ విధంగా ఈ చివరి నంబర్స్‌ను మనము చేంజ్ చేయడం ద్వారా కనుక్కోవచ్చు. సారీ ఇప్పుడు మనకు బిల్ నంబర్ కావాలి కాబట్టి బిల్ నంబర్‌ని కాపీ చేద్దాము. సో, లేదంటే ఇది మనం ఇలాగే గుర్తుపెట్టుకొని 2026 1712 990 2026 1712 1712 ఇంకా 990 990. సో, ఈ బిల్ స్టేటస్ అయితే చెక్ చేస్తే ఇక్కడ మనకి బిల్ అనేది కరెంట్ స్టేటస్ అనేది అప్రూవ్డ్ అయిపోయిందనమాట. ఇక్కడ బిల్ నంబర్ చూడొచ్చు. బిల్ నంబరు నుంచి పెయిడ్ డేట్ ఎప్పుడు జమ అయింది. అలాగే డీడీఓ కోడ్. సో, ఇది సబ్ ట్రెజరీ ఆఫీస్ రాయచోటికి సంబంధించిందండి. అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అట్ రాయచోటి. డిస్ట్రిక్ట్ కోడ్ 84. సో, సబ్ ట్రెజరీ కోడ్ ఎస్టీఓ నేమ్ వచ్చేసింది ఇక్కడ. అలాగే గ్రాస్ అమౌంట్ ఆ యొక్క ట్రెజరీలో గ్రాస్ అమౌంట్ ఎంత ఉంది, డిడక్షన్స్ ఎంత, ఇవన్నీ కూడా ట్రెజరీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ 3 కూడా మనకి ఇవంతా ట్రెజరీకి సంబంధించింది. ఇక్కడ మన బిల్లు ఏ స్టేజ్‌లో అప్రూవల్ అయిందనేది ఇక్కడ బిల్ ప్రాసెసింగ్ టైమ్ లైన్ చూడొచ్చు. సీనియర్ అకౌంటెంట్ దగ్గర ఆయన పేరు కూడా ఉందన్నమాట. బందర్ వెంకటేష్ అని. సో, యాక్టివిటీ మేకర్. సో, ఈయన స్టేటస్ వచ్చేసి ఈయన కంప్లీట్ చేసేసారు. అది ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎప్పుడు ప్రాసెస్ చేసుకున్నారు. సో, 21న రిసీవ్ అయింది. 22న ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సబ్ ట్రెజరీ ఆఫీసర్ దగ్గరికెళ్ళిందనమాట. ఇక్కడ ఆయన పేరు కూడా ఉంది. సో, గూలూరు రామాంజనేయులు గారు. సో, యాక్టివిటీ ఈయన సబ్మిషన్ చేసేసారు. సబ్మిట్ అయిపోయింది. కంప్లీటెడ్. డేట్ చూడొచ్చు. ఎప్పుడు రిసీవ్ అయిందంటే 22వ తేదీ రిసీవ్ అయింది. ఆయన 23వ తేదీ వరకు అప్రూవల్ చేసేసారు. తర్వాత సీనియర్ అకౌంటెంట్ వద్దకెళ్ళింది. సో, ఇక్కడ బందరు వెంకటేష్ అని చెప్పేసి ఆయన ఆడిటర్ అనమాట. ఆడిట్ అయిపోయింది. తర్వాత స క కంప్లీట్ అయిపోయిందనమాట. ఆయన కూడా సెండ్ చేసేసారు. సో, ఆయన దగ్గరకు వచ్చిన డేటు సబ్మిట్ చేసిన డేట్ కూడా 2 ఒకటే ఉన్నాయి. అదే రోజునే ఆహ్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ మళ్ళీ తిరిగి ఎస్టీఓ గారి దగ్గరికెళ్ళింది. గాజుల గూలూరు రామాంజనేయులు గారి దగ్గరికి. సో, ఆయన ఫైనల్‌గా అప్రూవ్ చేసేసారు. కంప్లీట్ అయిపోయింది. ఆ బిల్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్ళిపోయింది. 23వ తేదీ వెళ్ళిన బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కి మనకు 23వ తేదీనే జమ అయిపోయిందనమాట. సో, ఇదే మనకు ఎవ్రీ మంత్ కూడా చెక్ చేసుకునేదానికి వీలుంటుంది. సో, మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్ లిస్ట్ అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం అయితేనేమి, ఆ నుంచి బిల్ స్టేటస్. మీకు ఇదివరకు పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్పలేదు. ఇప్పుడు చూద్దాము. సో, ఇక్కడ ఇది ఎంప్లాయీ పే స్లిప్ కదా ఫ్రెండ్స్. మనము ఇందాక ర్యాండమ్‌గా టైప్ చేసినటువంటి ఎంప్లాయీ పే స్లిప్ అనమాట. ఇది ఇక్కడ మనకు గ్రాస్ పెన్షన్, నెట్ ఇవన్నీ చూసాము. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. చెక్ అనదర్ మంత్ ఆర్ డౌన్‌లోడ్ పీడీఎఫ్. సో, ఇదంతా కూడా మనకు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేస్తే.
తర్వాత ప్రింట్ అని అయితే అడుగుతుంది. సో, లేదంటే ప్రింట్ తీసుకొని పేపర్‌లోకి తీసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. సో, డౌన్‌లోడ్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోయింది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్. సో, ఈ డీటెయిల్స్ సేమ్ అవే డీటెయిల్సే మనకు పీడీఎఫ్ రూపంలో వచ్చేసాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగులతో లేదా పెన్షన్ మిత్రులతో తప్పనిసరిగా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్.